ఉమెన్ సేఫ్టీ. అఫ్కోర్స్ తమ్నైల్లో మీరు చూసుంటారు, నేను దాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే టాపిక్, ఇటీవల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ఎ వెరీ నోన్ పర్సన్ ఫ్రమ్ బీజేపీ పార్టీ, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సో వాళ్ళ తనయుడి పైన ఒక అభియోగం వచ్చింది. ఖచ్చితంగా అభియోగం అని అనాలి, ఎందుకంటే అది ప్రూవ్ అవ్వలేదు కాబట్టి. మీకు చాలాసార్లు చెప్పాను నేను గతంలో కూడా క్లాసెస్లో, అభియోగాలు ఎన్ని వచ్చినా మనందరం రాజ్యాంగము అలాగనే ఈ ఉన్నటువంటి చట్టాలు ఇవన్నీ ఫాలో అవుతున్నాం కాబట్టి చట్టం ఏం చెప్తోంది, అభియోగం వేరు, నిర్ధారణ వేరు. ఇప్పుడు ప్రస్తుతానికి అతని మీద ఉన్నది అభియోగం. అఫ్కోర్స్ జరిగి కూడా ఉండవచ్చు, జరగకపోయి ఉండవచ్చు. నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లే, ఎందుకంటే మళ్ళీ కామెంట్స్ ఏమొస్తాయంటే జనరల్గా ఇట్లాంటి వాటిల్లో అభియోగం ఉన్నటువంటి వాళ్ళ వైపు ఏమైనా మాట్లాడితే అలా మీరు కూడా వాళ్ళ వైపు అంటుంటారు. నేను ఎవరి వైపు కాదు, నేను రాజ్యాంగం వైపు. నేను అందుకే లాస్ట్ టైం ఒకసారి క్లాస్ చేసినప్పుడు దిశ కేసులో ఎన్కౌంటర్ని నేను సమర్థించలే. ఆ వ్యక్తులు మరణించడాన్ని నేను సమర్థిస్తాను, కానీ ఎన్కౌంటర్ని సమర్థించను. వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టి ఉరి తీయాలి, కావాలంటే బహిరంగంగా ఉరి తీయండి కోర్టు ఒప్పుకుంటే. కానీ ఎన్కౌంటర్ చేస్తే అందులో నిజ నిర్ధారణ ఎలా తెలుస్తుంది? సో కాబట్టి ఈ పర్టికులర్ కేసు నుంచి మనం ఆధారంగా చేసుకొని అసలు భారతదేశంలో ఉమెన్కి ఎందుకు సేఫ్టీ ఉండట్లేదు, వై వీఆర్ సీయింగ్ ఉమెన్ యాజ్ ఓన్లీ ఏ సెక్షువల్ ఆబ్జెక్ట్, ఇంకా వేరే ఏం లేదా? ఇది మనం ఈరోజు సెషన్లో చూద్దాం.